నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇప్పుడు సూర్య 50 సినిమాగా రాబోతున్న దానికి నెల్సన్ దిలీప్ కుమార్ ఎవరైతే జైలర్కి దర్శకత్వం అందించారో ఆయన డైరెక్టర్గా చేయబోతున్నాడా అనే ప్రస్తుతం అయితే ఆ టాక్ అనేది కాలీవుడ్లో వేగంగా పాకుకుపోతుంది. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు ఆయన ప్రస్తుతం అయితే జైలర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చాలా బిజీగా ఉన్నారు. అండ్ రాబోతున్న రోజుల్లో ఎలాగైనా సరే దీన్ని దసరా టైం కల్లా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు జైలర్ 2 దర్శకుడిగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్. సో ఆయన కేవలం దీంతో మాత్రమే కాకుండా జైలర్ 2 పోస్ట్ ప్రొడక్షన్తో పాటు ఇప్పుడు కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ రీయూనియన్గా రాబోతున్న సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు అందిస్తున్నట్టుగా అయితే వార్తలు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ సినిమాగా ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సూర్య 50 ఉండొచ్చు అని చెప్పి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగా కానీ ఒక కాంబినేషన్ ఉంటే ఈ సినిమాని ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారంట నెల్సన్ దిలీప్ కుమార్. సో ఈయన కామెడీ టైంకి ఒకవేళ కానీ సూర్య యొక్క పవర్ఫుల్ యాక్టింగ్ అనేది యాడ్ ఆన్ అయితే ఖచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా ఉంటుందని అయితే అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్గా నిలబడ్డారని అర్థమవుతుంది. మరి రాబోతున్న రోజుల్లో ఇది నిజంగా ఒక అప్డేటా లేకపోతే కేవలం ఊహాగానాలు మాత్రమే వ్యక్తమవుతున్నాయన్న తెలియాలంటే ముందు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ లైనప్లో 2 సినిమాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సూర్య 50 రావడానికి ఎంతో కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది. మరి చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో అండ్ ఇద్దరి కాంబినేషన్ ఆ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో. సో మరి ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.